మొదటగా దక్కన్ టీవీ ఛానల్ వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెయిన్ మనకి తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల సందర్భంగా జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా తెలంగాణ సమాజ ప్రజానికి అందరికీ నా తరఫున తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ మాటలు చెప్పడంలో ప్రత్యేకత ఏంటంటే, మనం సాధించుకున్న తెలంగాణలో మన ఉద్యమకారుల ఎంతోమంది అనుభవాలని ఒక్కొక్కసారి నెమరు వేసుకున్న సందర్భంగా ఈరోజు దక్కన్ టీవీ ఛానల్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో భాగంగా నా వంతు నేను కృషి చేసినటువంటి ఉద్యమ సమయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా చిన్నప్పుడే అంటారు కదా, పువ్వు పుట్టగానే పర్లేస్తున్నాను అన్నట్టే నేను 6th క్లాస్లో ఉన్నప్పుడే సరోజినీ నాయుడు కానీ మదర్ తెరెసా లాంటి నాన్ రీడర్స్ బుక్స్ చదివినప్పుడే, అంటే సమాజానికి ఏదో ఒకటి చేయాలి అనే దానిలో భాగంగా అప్పుడే నేను చిన్న వయసులోనే ఇన్స్పైర్ అయ్యాను. ఆ ఇన్స్పిరేషన్లో భాగంగానే నేను కాలేజ్ చదువుతున్న రోజులోని PDSU విద్యార్థి సంఘానికి దగ్గరయ్యాను. ఆ దగ్గరైన భాగంలోనే 2009 తెలంగాణ ఉద్యమానికి మరింత అంటే ఆకర్షితురాలు అయిన క్రమంలో ఏదైతే PDSU నాకు అందించినటువంటి భావజాలంలో భాగంగా జార్జి రెడ్డి వారసత్వంలో భాగంగా నేను అడుగులు వేసిన క్రమంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న క్రమంలో ఎంతోమంది విద్యార్థులలో చాలా వరకు చిన్న చిన్న విషయాలకి మనం బయటకు పోవడానికి భయపడుతున్నటువంటి విద్యార్థుల్లో ఎంతోమంది అసలు గేట్లు తన్నుకొని మరీ బయటకు వచ్చి ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ముఖ్యంగా అబ్బాయిలను అరెస్టులు చేస్తున్నప్పుడు రక్షణ కవచంగా ముఖ్యంగా విద్యార్థులను మాత్రమే ముందుకు నడిపిస్తున్నటువంటి దశను మనం నివర్ వేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఆమరణ నిరాహార దీక్షలో చాలామంది దీక్ష చేస్తున్న క్రమంలో ఒక 3 days మేము ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నాము. ఆ టైంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్, విద్యార్థి నాయకులు, ముఖ్యంగా అంతకు ముందుగా జేఏసీ రాజారామన్న పిడిమర్తిరావు అన్న ఉన్న జేఏసీలో నేను మెంబర్గా పనిచేశాను. ఆ క్రమంలోనే దీక్షలో ఆమరణ నిరాహార కూర్చున్నప్పుడు ఈటల రాజేంద్ర అన్న, మేము అప్పటికి 3rd day అయింది. 3rd day అవుతున్న టైంలో ఫుడ్ లేదు, ఆల్రెడీ అందరూ అప్పటికి ఇంకా పడిపోతున్నారు. మళ్ళీ వాళ్ళని లేపి ఈటల రాజేంద్ర అన్న, విమలక్క, కోదండరామ్ సారు చాలామంది వచ్చి మనందరం ఇళ్లలో కూర్చొని పిల్లలు అక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే, ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే మనం ఇళ్లలో కూర్చొని ప్రశాంతంగా టీవీ చూస్తుంటే ఏదో టైం స్పెండ్ చేస్తున్నాం. తెలంగాణ ఇంకా రాలే కదా మనకి, ఇంకా మనం వాళ్ళక్కడ అది చేస్తుంటే మనం ఇక్కడ విందని వాళ్ళే ఫీల్ అయ్యి ఆ రోజు వచ్చి మా ముందు బలవంతంగా ఏ జ్యూస్ తీసుకోండి అని ఎంత అడిగినా కానీ విద్యార్థులు ఎవరు ముందుకు రాలేదు. లాస్ట్ మినిట్లో కొంచెం ఈటల రాజేంద్ర అన్న వీళ్ళందరూ బాగా కన్విన్స్ చేసిన క్రమంలో అది నిమ్మరసం జ్యూస్ తీసుకొని దీక్ష విరమించడం జరిగింది. చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. కొంతమందికి ఈవెన్ నాకు కూడా కాళ్ళు చేతులు చాలా ఇబ్బంది అయింది. అట్లా హెల్త్ పరంగా కూడా డిస్టర్బెన్స్ జరిగింది ఎంతోమందికి. మేము దీక్ష కూర్చోక ముందు కూడా మేము రాజారామన్న, ఉపేందర్, అంతకుముందు నేను ఇప్పుడు నా లైఫ్ పార్ట్నర్ తను, అంతకుముందు వీళ్ళందరూ చూడడానికి ఇప్పుడు బద్రి అని ఇద్దరము, నేను బద్రి, నేను, ఆజాద్ ముగ్గురము వీళ్ళని చూడడానికి జైలుకి వెళ్ళాము. మమ్మల్ని కనీసం అక్కడ ఒక 4-5 hours అక్కడ వెయిట్ చేసాము మేము. ఆ టైంలో అన్ని గంటలు వెయిట్ చేసిన తర్వాత మాకు వాళ్ళని మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయడం జరిగింది.